సాములందరికీ జై శ్రీరామ్. ఈ రోజు మా సాములందరం కలిసి కొన్ని దేవస్థానాల దగ్గరికి అయితే వెళ్ళినాం. ఎక్కడెక్కడికి వెళ్ళినామో చెప్తా, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా మా సాములందరం కలిసి కాలభైరవ స్వామి దగ్గరికి అయితే టెంపుల్ చెన్నూరు దాటిన తర్వాత పారపల్లి దగ్గర అయితే ఉంటది. ఈ టెంపుల్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కానీ ఆదివారం సమయంలో మాత్రం చాలా రష్ ఉంటదట. ఇక్కడ ఉన్న సాములు చెప్తాను. ఇక్కడైతే మాకు మొత్తానికి ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా సాములందరం కలిసి మళ్ళీ ఇంకొకటికి అయితే బయలుదేరినాం. పోయే దారిలో ఆంజనేయ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయినాం. ఆ పాటలలో మాకు గుడి వచ్చింది కూడా ఏర్పడలే. మేము సెకండ్ వచ్చిన టెంపుల్ కాళేశ్వరం టెంపుల్. ఈ టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటది. ఇక ముందుగా మేమైతే గంగ స్నానం చేయడానికి గంగ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక గంగ దగ్గరికి వెళ్ళినాక అక్కడ బోట్ ఉండే. మా సాములందరికీ బోట్ ఎక్కాలనిపించింది. ఇక బోట్ ఎక్కినాం. అవతలోటికి ఎక్కి అక్కడే గంగ స్నానం చేసి జపమాల చదువుకొని వచ్చినాం. ఇక మన కాళేశ్వరం దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రాణహిత, గోదావరి, సరస్వతి ఈ 3 నదులు ఒకటే దగ్గర కలుస్తాయి. ఆ 3 నదులు కలిసేదాన్నే మనం త్రివేణి సంగమం అని అయితే అంటాం. ఇక 3 నదులు కలిసే దగ్గరికి అయితే మా సాములందరం కలిసి అయితే వెళ్ళినాం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్లో పెట్రోల్ అయితే అయిపోయింది. అక్కడే మధ్యలో ఆగిపోయింది మా బోటు. ఇక మేము అందరం దిక్కులు చూస్తా అంటే ఆ బోట్ స్వామి ఇంకొక బోటుకు ఫోన్ చేస్తే ఆ బోట్ వచ్చింది. ఆ బోటుకు మా బోటు కట్టుకొని వెళ్ళిపోయినాం. ఇక తర్వాత కాళేశ్వరం గుడిలోకి అయితే వెళ్ళినాం. మా అదృష్టం ఏంటంటే ఇక్కడ కూడా ఎక్కువ మంది ఎవరు లేరు. మా దర్శనం తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఇక అక్కడే మా సాములందరం కలిసి ఒక చెట్టు చూసుకున్నాం. ఆ చెట్టు కిందనే వంట వండుకొని దీక్ష చేసినాం. దీక్ష చేసిన తర్వాత అక్కడే కాసేపు పడుకొని ఇంకో గుడికైతే బయలుదేరినాం. మేము వెళ్ళిన మూడో గుడే సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇది గోదావరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. స్వామి అనుగ్రహం ఉంటేనే మనం గుడికి వెళ్తామట. మొత్తానికి మాకు ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మేము తిరిగిన 3 దేవస్థానాలు ఇవే. ఓకే రైట్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్.